సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ హక్కులను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నడన్నా జై తెలంగాణ అన్నాడు. ఆనాడు మనం తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ అంటే కాలుస్తా. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కనీసం బాధ కలిగేది ఏంటంటే నాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, నేడు తెలంగాణ వచ్చినాక కూడా ఒక్కనాడు జై తెలంగాణ అని. అరే ఎన్నడన్నా ఒక్కనాడు గా తెలంగాణ అమరులకు రెండు పూలన్న పెట్టినాడే ఈయన ముఖానికి. ఎన్నడన్నా అమరవీరులకు జోహార్లన్న చెప్పినాడే. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. ఏదో గెలిచినావు, కనీసం నిజాయితీగా పాలన చేయి. ఆనాడు ప్రచారంలో అబద్దాలు చెప్పినావు, గోబల్స్ ప్రచారం చేసినావు. కనీసం అధికారంలోనైనా నిజాయితీగా పరిపాలించు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. నిన్నెవడు దించుతానంటలేడు. నీకు నువ్వే ఏదో చిల్లర డైలాగుల కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పంచి డైలాగుల కోసం ఎవడో దించుతా అంటుడు. నిన్ను దించితే తెలంగాణ ప్రజలే దించుతారు రేపు హామీల ఇవాళ బీజేపీతో కుమ్మక్కై ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ లేకుండా చేయాలనుకుంటున్నాడు. దయచేసి ఆలోచించండి. ఇవాళ తెలంగాణలో మన బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజల హక్కులు కాపాడగలుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది, గులాబీ జెండా ఉంటది. ఇవాళ ఢిల్లీలో మన వాణి వినబడాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఎక్కువ మంది గెలవాలి. బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కైంది. ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఒకటైపోయి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు చీకట్లో. ఈ బడే బాయ్ చోటే బాయ్లకు మనం అందరం కూడా గుణపాఠం చెప్పాలి. ఈ